సాటర్డే మార్నింగ్ వచ్చేసరికి లేచేసరికి ఫుల్ వర్షం. మార్నింగ్ 4 నుంచో పడుతుందనమాట. పిడుగులు సౌండు వాటికైతే నిద్ర పట్ల కొంచెం ఎర్లీగానే లేసాను. కానీ తీరా చూసేసరికి పెద్ద వర్షం అనమాట. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చేసరికి మళ్ళీ నాకు భయమేసి నేను గదిలోకి వెళ్ళి పడుకుని పోయాను. దట్టు ఆ రోజు సెకండ్ సాటర్డే వల్ల పిల్లలకి స్కూల్ కూడా లేదనమాట. కానీ మార్నింగ్ 6కి కరెంట్ పోయిందనమాట. ఆ పోయిన కరెంటు నైట్ 6:30, 7 అయితే కానీ ఇవ్వలేదు. అది కూడా లోగా ఇచ్చారు. ఇక్కడ చూసారా చెమటలతో తడిచిపోయానమాట ఆ రోజంతా. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత అయితే వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. పెద్దగా ఏం లేవు కానీ మనకు కొంచెం ఓసీడీ ప్రాబ్లం ఉందనమాట. బట్టలు ఒకటి అంట్లో ఒకటి ఉంటే అసలు నాకు నిద్ర పట్టదు. అవి ఎప్పుడెప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలి, ఎప్పుడెప్పుడు ఆరేద్దాం, ఎప్పుడెప్పుడు మడతేసే బట్టలు కూడా అనమాట. అలా స్టాక్ అయిపోతే అసలు ఏం తోచదు. ఎందుకంటే బట్టలు స్టాక్ అయిపోతే అలా స్టాక్ అయిపోతానే ఉంటాయి. దాన్ని సదరలేము. ఎప్పటికప్పుడు సదిరేసుకుందాం అనుకోండి హౌస్ అనేది నీట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి నైట్ కూడా నిద్ర పట్టకపోతే మడతేసేసుకొని ఇల్లు సదురుకున్నాక పడుకొని రోజులు ఉన్నాయి. ర్యాక్స్ కూడా సదిరిన రోజులు ఉన్నాయన్నమాట నైట్ నిద్ర పట్టినప్పుడు. నాకే ఈ ప్రాబ్లం ఉందా, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉంటే కనుక కొంచెం కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, అలా కామెంట్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.